సో నెలకు దాదాపు 5.5 lakhs ఎర్నర్. సో ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ టు ఇప్పుడు అప్ టు హీరో స్టేజ్, అప్ టు సెలబ్రిటీ స్టేజ్. సో మనందరినీ మరొకసారి గర్వంగా రిప్రజెంట్ చేస్తున్న మన అప్లైన్ గ్రేట్ అనంతుల మహేష్ గారికి. సో ప్లీజ్ వెల్కమ్ టు ది డిజిటల్ క్లబ్ సార్. సో 400 members completed. Sir, please welcome, sir. Right. All right, dear leaders, very good morning. So thank you so much, Rajan. Thank you very much. Invite. So now voice there, the. Yes, sir. Yes, clear. Right. Thank you so much. So dear leaders, అందరికి హ్యాపీ హోలీ. రైట్, ఈ రోజు చాలా మంది డిఫరెంట్ రంగులతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో హోలీలో అంటే హోలీ ద్వారా మీరు ఏదైతే రంగులతో ఎంజాయ్ చేశారో, సో అలాగే మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మీ విజయాలతో, రైట్, మీ యొక్క సక్సెస్ తో, మీ విజయాలతో సో ఎవ్రీడే ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైట్, ఈ రోజు నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చిన ఎంటైర్ మన టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ గా నా టీమ్స్ అందరికి పదాభివందనాలు. సో ఈ రోజు నేను ఈ లెవెల్ ఉన్నదంటే సో దానికి కారణం నా ఎంటైర్ ఆఫీస్ అందరూ అండ్ సో నా లైఫ్ ఫ్రెండ్స్, నా లీడర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో డియర్ లీడర్స్ అందరు రెడీగా ఉన్నారనుకుంటున్నాను. రైట్, మంత్ స్టార్ట్ అయింది. రైట్, బిజినెస్ లో చాలా మంచిగా గ్రోత్ స్టార్ట్ అయింది. సో రాజన్, నా వాయిస్ అయితే కంప్లీట్ గా క్లియర్ ఉంది కదా? ఒకసారి రైట్. సో థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఇంకొకటి, సో మనం జూమ్ స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ 15 అవుతుంది, 9:15 అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ 8:15 అవుతుంది, 9:15 దాకా. రైట్, ఒక 50 to 1 hour ప్లీజ్, ఒక 50 నుంచి ఒక గంట సేపు నాకు టైం ఇవ్వండి. రైట్, అండ్ ఇంకొకటి నేను మిమ్మల్ని కోరుకునే ఇంకొక విషయం ఏంటంటే, సో మీరందరూ ఎవరైతే ఈరోజు జూమ్కి వచ్చారో, రైట్, ఈరోజు ఎవరైతే జూమ్కి వచ్చారో మీరందరూ సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్లీజ్ డిస్టర్బ్ కాకుండా అండ్ డిస్టర్బ్ లేట్ ప్లేస్ లో కూర్చోండి. ఏమైనా చిన్నపిల్లలు కావచ్చు, టీవీ కావచ్చు, రైట్, ఏమైనా ఫోన్స్ వచ్చడం ఇలాంటి ఏమైనా ఉంటే కొంచెం అవి అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, నేనైతే ఒక క్లారిటీతో ఉన్నాను సో మీకు ఇవ్వడానికి. మీరందరూ మీ యొక్క ప్లేస్ లో కూర్చోండి. ఇంకోటి, ఎవరైతే వచ్చారో వాళ్ళు వెళ్ళి సూపర్, రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వదిలేయండి. రైట్, మనం ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కషన్ చేసుకోబోతున్నాము. ఓకే, సో రైట్, సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. రాజు ఒకసారి నాకు స్క్రీన్ షేర్ అవుతుందని చెప్పండి. సార్ వాయిస్ క్లియర్ లేదంటున్నారు, సిగ్నల్ ప్రాబ్లం? లేదు సార్, లేదు, ఇక్కడ ఇబ్బంది లేదు, ఇక్కడైతే ఇబ్బంది లేదు, నాకైతే క్లారిటీ వస్తుంది. ఒకసారి మీరు చాట్ బాక్స్ చూడండి, నాకు చూడరాదు అండ్ నా వీడియో కూడా కట్ అవుతుంది అనుకుంటున్నాను. రైట్, జస్ట్ నా స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది, వస్తుంది. రైట్, సో ఒకసారి మీరు చాట్ బాక్స్ చూడండి. ఆయనకి ఎవరైనా ఏమన్నా పెడితే చెప్పండి అండ్ వాయిస్ క్లియర్ లేకుండా చెప్పండి. సో డియర్ లీడర్స్, నా దగ్గర అయితే సిగ్నల్ ఉంది. రైట్, నా వాయిస్ అయితే క్లియర్ ఉంది అనుకుంటున్నాను. మీరు మీ ప్లేస్ లో సిగ్నల్ లేదో చూసుకోండి అండ్ వాయిస్ లో చెక్ చేసుకోండి. నేను మాట్లాడే వాయిస్ మీకు లౌడ్ గానే ఉంటుంది, మీకు వినిపిస్తుంది. ఓకే, సో ప్రతి ఒక్కరికి సో రైట్, వెల్కమ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ టైం ఈ రోజు జూమ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో నా పరిచయం, నా పేరు మహేష్ అనంతుల. నేను జగిత్యాల నుంచి ఒక 12 కిలోమీటర్ దూరంలో మల్లన్నపేట విలేజ్ లో ఉంటాను. రైట్, బిజినెస్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 4.5 years అవుతుంది. బిజినెస్ స్టార్ట్ చేయకముందు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ఒక 12 ఎకరాల వ్యవసాయం, హార్వెస్టర్, ట్రాక్టర్, బ్లేడ్ బండి, రైట్, ఒక డైరీ ఫామ్. సో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ లేవు, ఏం డిస్టర్బ్ లేదు. కానీ 1 ఎకరం చౌడు భూమి ఉండే, ఆ చౌడు భూమికి ఒక ప్రొడక్ట్ వాడి, రైట్, అగ్రి నానోటెక్ అనే ప్రొడక్ట్ వాడి మంచి రిజల్ట్ వచ్చినాక ఆ రిజల్ట్ ని చూసి నా మిగతా పొలానికి కొట్టడం ద్వారా సో నాకు ఫస్ట్ బోనస్ వచ్చేసి 1799 రూపాయలు రావడం జరిగింది. సో ఆ బోనస్ ద్వారా ఇందులో డబ్బు ఉందని కొంచెం అర్థమై నా అప్లైన్స్ నన్ను ఇన్వైట్ చేస్తే సో ఒక 2-3 మీటింగ్లకు నేను స్కిప్ చేసిన. కానీ సో మీకు తెలుసు అప్లైన్స్ ఎలా ఉంటారు, మీటింగ్స్ వచ్చేదాకా వదిలిపెట్టరు. అలాగే నన్ను కూడా నా అప్లైన్స్ వదిలిపెట్టలేదు. ఫస్ట్ టైం జగిత్యాలలో ఒక మీటింగ్ విన్నాను, ఆ మీటింగ్ లో ఇందులో డబ్బు ఉందని చెప్పి అర్థమైంది. అప్పటి నుంచి చిన్నగా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. సో ఈ రోజు నేను నెలకు 4 నుంచి 5 లక్షలు యావరేజ్ గా తీసుకుంటాను. సో నా హైయెస్ట్ పేఅవుట్ వచ్చేసి 5,22,750 రూపాయలు.
సో సిస్టమ్ ద్వారా ఫస్ట్ కార్ గ్రాండ్ ఐటెం తీసుకున్నాను 1 year లో. సో లాస్ట్ 6 months బ్యాక్ మహేంద్ర BE6 ఎలక్ట్రిక్ వెహికల్ 30 lakhs వర్త్ సెకండ్ కార్ తీసుకోవడం జరిగింది త్రూ వెస్టీజ్ ద్వారా. సో కొంచెం ల్యాండ్ కూడా పర్చేజ్ చేసాము అండ్ ఫైనాన్షియల్ ఫ్రీ అయిపోయాను, పిల్లలు మంచి స్కూల్లో చదివిస్తున్నాను. సో ఇవన్నీ నాకు వచ్చినాయి అంటే పవర్ ఆఫ్ వెస్టీజ్. సో వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈ రోజు నేను ఈ లెవెల్లో ఉన్నాను. సో మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. సో ఇంత టీం బిల్డ్ చేయగలిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ వెస్టీజ్ అండ్ అప్లయన్స్. రైట్ డియర్ లీడర్స్, ఈ రోజు మీరు ఎవరైతే జూమ్ వచ్చారో సో ప్రతి ఒక్కరు అవకాశాల కోసం మనం చాలా ఎదురు చూస్తున్నాము. కానీ మన దగ్గరకు వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో రైట్, సో మన దగ్గరకు వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవకాశాలని మనం చాలా మంది చులకనగా చూస్తున్నాము, చాలా చీప్ గా చూస్తున్నాము. రైట్ చెప్పే వాళ్ళు కావచ్చు, రైట్ మనకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని చూసి కావచ్చు, సో చెప్పే వాళ్ళ మాటలు అర్థం కాకపోవచ్చు. అండ్ సో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా సో మంచి అవకాశాన్ని చాలా చులకనగా చూస్తున్నాం మనము. సో నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు అవసరం లేక బిజినెస్ లో మనం ఇన్వాల్వ్ కావట్లేదు అని అంటే డబ్బులు అవసరం లేక రావట్లేదు అనుకుంటున్నాను. డబ్బులు అవసరం ఉన్నాయి కానీ అర్థం కాక రావట్లేదని నేను అనుకుంటున్నాను. సో నా మాటకు ఎంతమంది అగ్రి ఉన్నారో సో వాళ్ళకి అర్థం చేపేయడానికి నేను వచ్చాను ఈ రోజు. రైట్, సో డబ్బులు అందరికీ అవసరం ఉన్నాయి కానీ సిస్టమ్ అర్థం కాక చాలా మంది ఆగిపోతున్నాము. సో తెలుసుకోక కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతున్నాము, చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పక కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము. సో ప్లీజ్ డియర్ లీడర్స్, సో నేను ఈ రోజు చెప్పే విషయాలు మీకు అందరికీ ఎంతో కొంత అర్థమైతే అని చెప్పి మైండ్ సెట్ తో నేను వచ్చాను. ప్లీజ్ మీకు తెలిసి ఉంటే ఇంకా నేర్చుకోండి, తెలియకపోతే ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఈ మ్యాటర్ చాలా 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 ఇంపార్టెంట్. రైట్, సో 2 సెషన్లోకి వెళ్తున్నాను. సో రాజన్, ఇప్పుడైతే నా వాయిస్ క్లియర్ ఉంది అండ్ నా స్క్రీన్ కూడా కనిపిస్తుంది, ఓకేనా? ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ డీలర్స్, మన సెషన్ లోకి వెళ్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లీడర్స్ ఇంతమందికి వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ తెలుసు? అంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలుసు. సో కామెంట్స్ చేస్తే బెస్ట్. సో నాకు కనిపించదు, రాజన్ చూస్తాడు. అండ్ ఇంకొకటి, చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అయినా అన్నా డైరెక్ట్ సెల్లింగ్ అన్నా విన్నారు కావచ్చు కానీ దీని యొక్క డెప్త్ నాలెడ్జ్ చాలా మంది దగ్గర లేదు. 10, 20, 30% తెలుసు కావచ్చు, మిగతా చాలా మందికి తెలియదు. రైట్, సో ఎక్కువ మందికి ఏం తెలుసు అంటే రైట్ చైన్ సిస్టమ్ అంటే చాలా మందికి తెలుసు. సో ఇది ఇప్పుడున్న జూమ్ లో ఉన్న ఎక్కువ మంది లీడర్స్ కు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మంది క్లారిటీ లేదు. రైట్, ఎక్కువ మందికి ఏం తెలుసు అంటే చైన్ సిస్టమ్ అంటే చాలా మందికి తెలుసు. రైట్, ఈ రోజు మనం ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఏంటిది నెట్వర్క్ మార్కెటింగ్, ఏంటిది చైన్ సిస్టమ్? రైట్, ఈ రోజు మనం ఇది ఇంపార్టెంట్ సెషన్. సో ఒకవేళ మీకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలిసి ఉంటే రైట్, సో చివరి దాకా మీరు వినండి. చివరిలో నాకు నేనేమైనా తప్పుగా చెప్తే నాకు చివరిలో మీరు రెస్పాండ్ కండి. లేదు సార్ నాకు తెలియదు అని మీకు అనుకుంటే సో కంప్లీట్ గా చివరి దాకా వినండి. మీకు ఫ్యూచర్ లో 100కు 1000% ఈ సబ్జెక్ట్ మీకు అవసరం. ఎందుకంటే మనం చేస్తున్న ఇండస్ట్రీ ఇది. సో దాని గురించి మనం బేసిక్ నాలెడ్జ్ లేకపోతే మనం ముందుకెళ్ళలేము. ఈ రోజు మీరు 8% డైరెక్టరా, సిల్వరా, గోల్డా, స్టారా, డైమండ్, క్రౌన్ ఏ లెవెల్ ఉన్నారో ఫ్యూచర్ లో మీకు ఇది అవసరం పడుతుంది. 100% ఇది మీకు అవసరం పడుతుంది. ఆ రోజు మీరు అప్పటికప్పుడు నేర్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఇది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం బయటకు వెళ్ళినప్పుడు మనకు వచ్చే మెయిన్ సవాళ్ళు రైట్, సో ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ గురించి అపోహలు ఇది మీకు అందరికి వచ్చే ఉంటాయి. సో వాటిని ఒకసారి మనం డిస్కషన్ చేసుకొని ముందుకెళ్దాము. సో మెయిన్ గా ఈ ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది చులకన చూసే పద్ధతులు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఇది చిట్ ఫండ్ కంపెనీ లేదా మనీ సర్క్యులేషన్ అని డైరెక్ట్ గా ముఖం కూడా అంటారు. మనం వెస్టేజ్ గురించి మాట్లాడినా, డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడినా, ఇంకేం మాట్లాడినా ఫస్ట్ ఇది మనీ సర్క్యులేషన్ లేకుంటే చిట్ ఫండ్స్ కంపెనీ అనే విధంగా చూస్తారు ఒకటి. రైట్, అండ్ ఇంకొకటి ఇది ప్రొడక్ట్స్ అమ్మాలి అని అంటారు. సో నేను ఇప్పుడు చూస్తున్న ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇవి మీకు మార్కెట్ లో ఆల్రెడీ చాలా మంది మీతో అనే ఉంటారు, మీరు కూడా అనుకునే ఉంటారు. రైట్, మీరు అనుకుంటున్నారు లేకుంటే మీరు మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళైనా మీతో అని ఉంటారు. సో ఈ రోజు వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఉన్నాను. రైట్, సో ఏమంటారు, ఇది మనీ సర్క్యులేషన్ అంటే డబ్బులు కట్టాలి, కట్టించాలి అని అనుకుంటారు కొంతమంది. అండ్ ఇంకొంతమంది ప్రొడక్ట్స్ అమ్మాలి అంటే సబ్బులు, పేస్ట్లు, ఇల్లు తీసుకుంటూ అమ్మాలి అని కొంతమంది అనుకుంటారు. అండ్ ఇంకొంతమంది ఈ ప్రొడక్ట్స్ బాగానే ఉంటాయి కానీ
రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా మంది మనతోని అంటూ ఉంటారు విలేజ్లలో. అండ్ ఇంకొకటి, ఇది లీగల్ కాదు, రైట్? దీనికి ఎలాంటి గవర్నమెంట్ సంబంధించిన అప్రూవల్ లేదు, ఇది లీగల్ 100% కాదు అని చెప్పి ఇంకొంతమంది అంటూ ఉంటారు మనకు. అండ్ ఇంకోటి, ఇలాంటివి చాలా వచ్చాయి పోయాయి అని చెప్పి కూడా చాలా మంది మనతోని అంటూ ఉంటారు, రైట్? అండ్ ఇది పార్ట్ టైం, సో ఇది టైం వేస్ట్ బిజినెస్. సో ఇందులో మనం పని చేస్తే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది, సో మనకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, రైట్? సో ఇందులో రిస్క్ ఎక్కువ, రైట్? రిస్క్ చాలా ఉంటుంది. సో రిస్క్ ఎక్కువ, ఇది చేస్తే మనకు అనుకున్న రిజల్ట్ రాదు, ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటారు, రైట్? ఇది కేవలం నిరుద్యోగులు, అంటే ఎలాంటి జాబ్ రాని వాళ్ళు, ఎలాంటి ఉపాధి లేని వాళ్ళు, సో ఏ పని చేసినా సక్సెస్ కానీ వాళ్ళు, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు చేసే పని అని కొంతమంది అంటారు, రైట్? సో ఇది చదువు లేని వాళ్ళు, రైట్? సో ఎలాంటి జాబ్ లేని వాళ్ళు చేసే పని అని కొంతమంది అంటారు, రైట్? సో ఇందులో డబ్బులు రావు, కష్టమే అని చెప్పి కొంతమంది అంటారు, రైట్? సో నాకు తెలిసిన చాలా మంది ఈ బిజినెస్ చేసి మోసపోయారు అని కూడా కొంతమంది అంటారు. సో ఇలా అని చాలా ఉన్నాయి. నేను చెప్పాను జస్ట్ ఒక 5-10 చెప్పాను. ఇంకా చాలా ఇలాంటివి మన మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం వింటాము. సో నా సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో, సో వాళ్ళకి గనక మీరు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ ఇవ్వగలిగితే 100% అయినా మనతో బిజినెస్‌లో మన పార్ట్నర్‌లా, అంటే మనతో జర్నీ స్టార్ట్ చేస్తారు. సో మనం ఈ క్వెషన్స్ కి మన దగ్గర ఆన్సర్ లేకపోతే అక్కడ జరిగే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనం సైలెన్స్ వెళ్ళిపోతాము. అతను ఏమనుకుంటాడు, అదే అతను అనుకున్నది నిజం అనుకుంటాడు. అతను కొంతమందికి అదే విషయాలు చెప్తాడు, రైట్? ఎవరైతే ఇలాంటి క్వెషన్స్ చేస్తారో వాళ్ళకి మనం సరిగ్గా ఆన్సర్ ఇవ్వగలిగితే, అంటే కొట్లాడి లొల్లి పెట్టడం కాదు, అతను అడిగిన క్వెషన్ పర్ఫెక్టే, అతను అనుకుంది కూడా వాస్తవమే, కానీ అతను ఎలాంటి ఉద్దేశంలో అన్నాడో అది క్లారిటీ ఇస్తే బెస్ట్, రైట్? సో మీరు ఈ విషయాల గురించి తెలుసుకొని వాళ్ళకు ఆన్సర్ ఇవ్వగలిగితే, ఈ రోజులలో మీరు 1-to-1లు హోమ్ మీటింగ్లు చేస్తున్నారు కదా, అక్కడ మీకు ఈ క్వెషన్ చాలా వస్తూ ఉంటాయి. 99% జనాలు మనసులో అనుకుంటారు, జస్ట్ 1-2% జనాలు మాత్రం మీ ముఖం ముంగట అంటారు. సో వాళ్ళు మనసులో అనుకున్నా, వాళ్ళు ముఖం ముంగట అన్నా మ్యాటర్ సేమ్, రైట్? సో వాళ్ళకు ఈ క్లారిటీ ఇవ్వగలిగితే మీరు ఇంకొంచెం మంచిగా బిజినెస్ లోకి, అంటే మీరు అనుకున్న రిజల్ట్ వస్తుంది, ఐడియాలు, బిజినెస్, సో లెవెల్స్ అన్ని చేంజ్ అవుతాయి. సో డియర్ లీడర్స్, ఇది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మీతోని నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా గుర్తుపట్టాలి, షైన్ సిస్టమ్ ను ఎలా గుర్తుపట్టాలి, ఈ రెండు విషయాలు చిన్న డిఫరెన్స్ చెప్తాను. సో ఇది బేసిక్స్, అంటే ఈ రోజు 8% డైరెక్టర్, సిల్వర్ లోపల ఉన్న లీడర్స్ కు ఈ విషయం సరిపోతుంది, రైట్? నేను చెప్తున్న ఈ జస్ట్ ఏదైతుందో ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తే అది ఇంకొంచెం పెద్ద లీడర్లకు అది అవసరం పడుతుంది. మీరు చిన్న లెవెల్లో రీసెంట్ గా స్టార్ట్ అయితే ఈ 4 విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఫస్ట్ వన్, నెట్వర్క్ మార్కెటింగ్ కి షైన్ సిస్టమ్ కి తేడా ఏంటి, ఎలా గుర్తుపట్టాలి, రైట్? సో ఫస్ట్, జాయినింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయినింగ్ అనేది ఫ్రీ ఉంటుంది, అంటే ఎలాంటి డబ్బులు తీసుకోరు, రైట్? సో ఫ్రీగా మీకు ఐడి ఇస్తారు, మీ దగ్గర ఉన్న ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఎనీ కేవైసీ, గవర్నమెంట్ అప్రూవల్ ఎనీ కేవైసీ తోని ఐడి ఇవ్వడం జరుగుతుంది. సో వెస్టిజ్ కంపెనీ నుండి, అంటే సారీ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ నుంచి మీకు ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది, ఫ్రీ జాయినింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడి యాక్టివేషన్ కోసం, అంటే జాయిన్ అవుతారు ఫ్రీగానే, మీరు 30 days లోపు యాక్టివేషన్ చేసుకోవాలంటారు మన వాళ్ళు. సో యాక్టివేషన్ వచ్చేసి మీరు ఎనీ ప్రొడక్ట్స్, మీకు నచ్చిన, మీకు కావాల్సిన ప్రొడక్ట్ 30 రూపీస్ నుంచి ప్లస్ మీరు ఎంతైనా కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం. సో జస్ట్ వన్స్ ఒకసారి ఐడి యాక్టివేషన్ చేసినామంటే లైఫ్ లో ఐడి మళ్ళీ ఎక్కడికి పోదు, అంటే ఐడి కంటిన్యూ ఉంటుంది, రైట్? సో జాయినింగ్ ఫ్రీ ఉంటుంది, ఐడి యాక్టివేషన్ కి మీకు నచ్చిన ఐటమ్ కొనుక్కోవచ్చు, అది 30 రూపీస్ నుంచి ప్లస్ ఎంతైనా మీరు పర్చేజ్ చేయొచ్చు, అది మీ ఇష్టం. షైన్ సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే, జాయినింగ్ ఖచ్చితంగా డబ్బులు పెట్టాలి, పెట్టించాలి. సో 100% డబ్బులు పెడితేనే, అంటే డబ్బు కడితేనే మీకు ఐడి ఇస్తారు. సో మీకు, మీరు ఇంకోళ్ళు ఐడి ఇవ్వాలంటే వాళ్ళకు కూడా డబ్బులు కట్టించాలి. ఇది షైన్ సిస్టమ్ లో రూల్స్. అది రూపాయ, అది 500, అది 1000 రూపాయల, అది 10,000, లక్షల, కోటది లేదు, ఎంతో కొంత డబ్బు పెడితేనే ఐడి ఇస్తారు, సింపుల్. అలా రూపాయి కట్టమన్నా అది షైన్ సిస్టమ్, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్స్. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో
మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కన్జ్యూమర్ కి ఇష్టం అంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం ఉన్న ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సో రిటర్న్ పాలసీ కూడా ఉంటుంది. అది 30 days లోపల 100% మీకు నచ్చకపోతే ఆ ప్రొడక్ట్ మీరు మళ్ళీ షాప్కి వెళ్ళి వాపస్ ఇవ్వచ్చు, మీ డబ్బులు మీకు ఇస్తారు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఫస్ట్ మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ ప్రొడక్ట్ మీకు వాడుకునేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే, మీరు వాడుకునేటప్పుడు అంటే మీరు ఒక ప్రొడక్ట్ తీసుకొని వాడుకుంటారు, అది మీకు ఏమైనా నచ్చకపోతే మళ్ళీ ఆ ప్రొడక్ట్ షాప్కి వెళ్ళి తీసుకెళ్లి ఇస్తే మీకు జస్ట్ జిఎస్టీ హెచ్ఎస్టీ కట్ చేసుకొని మీ అమౌంట్ మీకు ఇస్తారు. రిటర్న్ పాలసీ 100% ఉంటుంది. ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద రాసి ఉంటుంది. సో చైన్ సిస్టమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ ఉండవు. ఒకవేళ ఉన్న 1-2 మాత్రమే ప్రొడక్ట్స్ ఉంటాయి. సో వాటిని మళ్ళీ మళ్ళీ అమ్మలేము అవి, రైట్. సో ఆ 1-2 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట మార్కెట్ లో కూడా దొరుకుతాయి. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రం ఓన్లీ ఏ కంపెనీ అమ్ముతుందో ఆ కంపెనీలో మాత్రమే దొరుకుతాయి, బయట ఎక్కడ దొరకవు. కొన్ని ఆన్లైన్ లో దొరుకుతాయి కావచ్చు, కానీ అవి ఎలాంటి గ్యారంటీ ఉండదు. సో బయట మన చైన్ సిస్టమ్ లో మాత్రం 1-2 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్యాకేజ్ ఎగ్జాంపుల్ కొన్ని సూటు బూట్లని, కొన్ని బైక్లని, కొన్ని బంగారం అని, ఇదని అదని. సో ఇలాంటి చాలా వస్తున్నాయి పోతున్నాయి. సో ఈ మధ్యలో కొంచెం ఫ్రీ జాయినింగ్స్ కూడా ఉన్నాయి, కానీ వన్ టైం పర్చేస్ లాగే ఉంటాయి, రైట్. సో థర్డ్ వన్ వచ్చేసి ఇన్కమ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు సో మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి నెట్వర్క్ మార్కెటింగ్ లో, రైట్. మీరు చేస్తున్న బిజినెస్ తగ్గట్టు మీకు ఇన్కమ్ వస్తుంది, రైట్. మనం చేస్తున్న బిజినెస్ తగ్గట్టు మనకి ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇంకొకటి మన అప్లైన్ కన్నా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ లో, అవకాశం ఉంటుంది. చైన్ సిస్టమ్ లో మాత్రం, రైట్. సో ఇందులో లిమిటెడ్ అంటే ఛానల్స్ ఉంటాయి. అంటే 2 లేదా 3 లెగ్స్ మాత్రమే ఉంటాయి, ఎక్కువ లెగ్స్ వేసుకోరాదు. అంటే మీరు 2 లేదా 3 లెగ్లు మాత్రం వేసుకోవాలి. అందుకే చాలా మంది ఏమంటారంటే మాది 2 లెగ్గుల ప్లాను, మాది 1 లెగ్ ప్లాను, మాది 3 లెగ్గుల ప్లాను అని చెప్పి మనల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు, రైట్. సో ఇందులో ఎలా ఉంటాయంటే కొత్త వాళ్ళు రాకపోతే ఇన్కమ్ రాదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎలా ఉంటుంది, పాత వాళ్ళు రీపర్చేజ్ చేయొచ్చు. సో చైన్ సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళు రాకపోతే ఇన్కమ్ రాదు. ఎందుకు రాదు అంటే ఇలా 1-2 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒక్కసారి కొన్నాము అంటే లైఫ్ లో మళ్ళీ కొనలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ కొన్నామంటే, ఇప్పుడు మనం బైక్ కొన్నామంటే మనం 10-20 ఏళ్ళ దాకా మనం మళ్ళీ బైక్ కొనలేము. అనేది ఒక వస్తువు కొన్నామంటే రీపర్చేజ్ జరగదు అక్కడ ఎవ్రీ మంత్ డే. సో ఇట్లా జరగదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రం ప్రతి రోజు అవసరం ఉన్న ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఇది రైట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కంపెనీ యొక్క స్టెప్ మనకి ఏదైతే ఉందో కనీసం 10 సంవత్సరాలు మార్కెట్ లో ఉండాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో లీగల్ డాక్యుమెంట్స్, జిఎస్టీ, ఆఫీస్ సంబంధించిన క్లియర్ డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో నెట్వర్క్ మార్కెట్ చైన్ సిస్టమ్ లో చాలా మంది హైప్ చేస్తారు ఏమంటే ఇది కొత్త కంపెనీ, రైట్. సో ఇది కొత్త కంపెనీ, మీరు ముందుగా ఉన్నారు, త్వరగా జాయిన్ అవ్వండి. ఎక్కువ హైప్ లేపి తక్కువ సిస్టమ్ గురించి మాట్లాడతారు. అంటే మీరు తొందరగా ముందు జాయిన్ అయితే మీరు ముందు ఉంటారు, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి ఆగం చేస్తారు. సో ఇవి ఎక్కడైతే ఇప్పుడు చూపిస్తున్న ఏవైతే ఉన్నాయో నా కళ్ళ నిండా నేను చాలా మంది నాతో జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళని చూశాను. నా లైవ్ లో నేను చాలా మందిని చూశాను. సో ఇలాంటి ఆశలతో ముందుకెళ్ళి, రైట్, ఏదో చేస్తాను ముందుకెళ్ళి ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో సింపుల్, ఇక్కడ 4 పాయింట్స్ చెప్పినాను. సో కొత్త వాళ్ళు, రైట్, ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీకు ఈ 4 పాయింట్స్ అర్థమైతే సరిపోతుంది నెట్వర్క్ మార్కెటింగ్ కి చైన్ సిస్టమ్ కి తేడా, రైట్. సో అండ్ ఇంకొకటి మనం మెయిన్ సబ్జెక్ట్ కి వెళ్దాం. ఇప్పటిదాకా నేను జస్ట్ చేంజెస్ చూపించిన. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది కార్నర్ రిపన్ గారు. సో ఇతను మొట్టమొదట నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేసిన విషయాన్ని చెప్తున్నాను మీకు. సో న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వ్యాపారి. సో ఇతను 1934లో ఇతను ఈ వ్యవస్థను స్టార్ట్ చేసిండు. సో ఇతను స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అప్పుడు ఆ టైంలో అతను ఆలోచించిన పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ లో జనాలకు మల్టీవిటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు ఖచ్చితంగా తక్కువ అవుతాయి. సో ఇప్పటి నుంచే వాటిని మనం ప్లాన్ చేస్తే పెద్ద బిజినెస్ అవుతుంది అని చెప్పి అతను అప్పుడే గ్రహించిండు 1934లో, రైట్. సో ఇతను ప్రపంచంలో ఫస్ట్ ఈయన గ్రహించిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ లో జనాలకు మల్టీవిటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు ఖచ్చితంగా అవసరం పడతాయి. సో బ్యాలెన్స్ ఉండదు. సో ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది అని చెప్పి అప్పుడే అతను గ్రహించిండు. సో ఇతను ఆ టైంలో ఈ సిస్టమ్ ని అంటే ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం స్టార్ట్ చేసిండు, రైట్. సో డైరెక్ట్ సెల్లింగ్ అనే విధానం ఎట్లా ప్రారంభమైందంటే తన ఉత్పత్తులను డిస్ట్రిబ్యూటర్ ద్వారా నేరుగా ప్రజలకు చేరవేసే విధానాన్ని ప్రారంభించాడు. సో ఈ మోడల్ ని నెట్వర్క్ మార్కెటింగ్ గా అభివృద్ధి అయింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది
ట్రెడిషనల్ మార్కెట్ లో కానీ ఇంకా వేరే మార్కెట్ లో పెడితే ఇది ఎక్కువ స్పీడ్ గా గ్రోత్ కాదు, అంటే ఎక్కువ ముందుకెళ్ళదు, అండ్ ఇంకోటి ఉపాధి కూడా దొరకదు. కాబట్టి దీన్ని ఒక వ్యక్తి వాడి ఆ రిజల్ట్ తీసుకొని ఇంకొక వ్యక్తికి షేర్ చేస్తే, ఆ వ్యక్తి వాడి ఇంకొక వ్యక్తి షేర్ చేస్తే సో స్పీడ్ గా గ్రోత్ అవుతుంది, అండ్ ఆ ప్రొడక్ట్స్ యొక్క గొప్పతనం జనాలకు అర్థమవుతుందని చెప్పి సో అట్లా ఆయన ప్లాన్ చేసిండు. సో అదే మెల్లిగా 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 ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ మోడల్ గా తయారైంది. సో మనందరం ఆ నీడలో ఉన్నాం ఈ రోజు, రైట్. ఈ రోజు మనందరం డబ్బులు తీసుకుంటున్నాం అంటే సో ఆ గొప్ప వ్యక్తి ఇతనే. ఇతను తీసుకున్న చిన్న నిర్ణయం ఈ రోజు ఇంత మందికి ఉపాధి దొరుకుతుంది. సో చాలా గ్రేట్, వండర్ఫుల్ విజనరీ పర్సన్ ఇతను, రైట్. సో ఇది అట్లా స్టార్ట్ అయిన వ్యవస్థ. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ప్రారంభం అండ్ భారతదేశానికి రావడం. సో సింపుల్ గా చెప్తాను మీకు నేను. సో ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ మొదటగా 1934లో యునైటెడ్ స్టేట్ లో అమెరికాలో స్టార్ట్ అయింది, రైట్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ స్టార్ట్ అయింది ఇండస్ట్రీ అంటే అమెరికాలో 1934లో స్టార్ట్ అయింది, రైట్. సో ఇండియాకి ఎప్పుడు వచ్చింది అంటే భారతదేశానికి డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ 1990లో వచ్చింది, అంటే బలంగా ప్రారంభమైంది. అంటే అప్పటిదాకా అంతకు ముందు కొంచెం ఉంది, కానీ ఎక్కువగా జనాలకు కొంచెం కొంచెం అవేర్నెస్ వచ్చిందంటే ఈ టైంలో 1990లో ఇండియాలకు ఇది ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. ఇది సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్ట్ అయింది ఇప్పుడు 1990లో ఇండియాలో స్టార్ట్ అయింది, రైట్. సో మనకు నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఏదైతుందో బీజేపీ గవర్నమెంట్. సో ఇక్కడ నేను ఏ పార్టీకి సంబంధించి మాట్లాడట్లేదు, ఇక్కడ సబ్జెక్ట్ ఇది అవసరం కాబట్టి చెప్తున్నాను, రైట్. సో మనకి ఏ పార్టీ సంబంధం లేదు. సో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు సో ఫస్ట్ ప్రమాణ స్వీకారం 2014 మే 26న ఫస్ట్ మనకు ప్రధానమంత్రి అంటే సో మన ఇండియాకి మోదీ గవర్నమెంట్ రావడం జరిగింది, సో బీజేపీ రావడం జరిగింది. సో 2014 మే 26, రైట్, ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. సో అతను వచ్చిన తర్వాత ఇండియాలో చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం, రైట్. సో సమస్య ఏదైతే ఉందంటే ఇండియాలో యువతకు కానీ అండ్ మహిళలు కానీ ఉపాధి కోసం చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు, రైట్. సో చాలా జాబ్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి అతను లైవ్ లో చూడడం జరిగింది. చాలా ఆర్టికల్లో చాలా చాలా మంది సో పడుతున్న ప్రాబ్లమ్ సో గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది. అసలు ఎందుకు ఇండియాలో ఈ ప్రాబ్లం వచ్చింది, అసలు ఏం జరుగుతుంది సో అని చెప్పి ఒక ప్లాన్ తో అతను ఆలోచించడం జరిగింది. 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ సమస్య వాళ్ళ మైండ్ లో పడింది. యూత్ గానీ ఉమెన్స్ గానీ అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పి సో అవకాశాలు ఎందుకు దొరకట్లేదు అని చెప్పి గ్రహించడం జరిగింది. సో అప్పుడు రైట్, సో అప్పుడు అతను ఒక ప్లాన్ చేశాడు. మన తోటి దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా, జర్మనీ, జపాన్, మలేసియా, సింగపూర్, సో చైనా, ఇలాంటి దేశాలు చాలా దేశాలు ఉన్నాయి కదా. మరి అక్కడ లక్షల మంది మహిళలు కావచ్చు, లక్షల మంది యూత్ కావచ్చు, వీళ్ళు సో వాళ్ళ సంపాదన ఎలా క్రియేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క కళలు ఎలా నెరవేర్చుకుంటున్నారు, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎందుకు ఇలా చేంజ్ ఉంది, రైట్. మరి ఇండియాలో ఈ ప్రాబ్లం ఏంటి? సో ఇప్పుడు భారతదేశం ప్రభుత్వం ఆలోచించింది ఏమంటే సో ఇండియాలో ఎందుకు ఈ ప్రాబ్లం జరుగుతుంది, సో దీనికి ఏంటి సమస్య అని చెప్పి సో గవర్నమెంట్ ఆలోచన స్టార్ట్ చేసింది. సో రైట్, అప్పుడే ఒక ఈ ప్రాబ్లం సంబంధించిన సో సమస్య ఏంటి అని చూస్తే, రైట్, అసలు సమస్య ఏంటి అని చూస్తే సో వాళ్ళ క్లారిటీ అర్థమైందంటే కొన్ని చిట్ ఫండ్స్ కంపెనీలు, మనీ సర్క్యులేషన్ కంపెనీలు, నెట్వర్క్ మార్కెటింగ్ అనే పేరు వాడుకొని చాలా మందికి, రైట్, సో చాలా మంది ప్రజలు మోసపోయారు, డబ్బులు పోగొట్టుకున్నారు, కంపెనీలపై కేసులు పెట్టారు. సో ఇక్కడ చూడండి, చాలా మంది ఆ టైంలలో డబ్బులు పోగొట్టుకొని చాలా మోసపోయారు, రైట్. సో మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీపై కేసులు పెట్టారు, రైట్. సో అప్పుడు ప్రభుత్వంకు అండ్ పోలీసులకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనీ సర్క్యులేషన్. సో స్టిల్ ఇప్పటికి కూడా జనాలు మనం నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడంగానే సింపుల్ గా కొట్టేస్తారు, అంటే సింపుల్ గా దీని ఒక ఈగన్ తీసేస్తారు, సింపుల్ గా తీసేస్తారు, రైట్. ఇది మనీ సర్క్యులేషన్, ఇది పిరమిడ్ స్కీమ్, ఇది జాయినింగ్ బిజినెస్, ఇది ఇది అది అది అని ఏదేదో మాట్లాడతారు. అంటే ఇది ఒకప్పుడు జరిగిన ప్రాబ్లం కాబట్టి దాన్ని ఇప్పటికీ జనాలు మర్చిపోలేకపోతున్నారు, రైట్. సో ఇది గవర్నమెంట్ కి ఎట్లా ఉందంటే ప్రభుత్వానికి కావచ్చు, పోలీసులకు కావచ్చు ఒకే విధంగా అర్థమైంది, ఒకే విధంగా చూశారు వాళ్ళు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనీ సర్క్యులేషన్ అనే ఒక బ్యాడ్ ఒపీనియన్ కలిగింది వాళ్ళకు, రైట్. సో అప్పుడు గవర్నమెంట్ ఏమవుతుందంటే మంచి కంపెనీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి, రైట్. ఫేక్ కంపెనీలు ఏర్పారేయాలి, ఖచ్చితంగా ఫేక్ కంపెనీ ఏర్పారేయాలి.
అందుకు మనకు డైరెక్ట్ సేలింగ్ సంబంధించిన నియామకం ఏవైతే మనకు గైడ్లైన్స్ అనుకోవచ్చు. సో అవి కావాలి అని చెప్పి గవర్నమెంట్ ఒక ఆలోచనకు వచ్చింది. ఎప్పుడు 2014లో ఆలోచనకు వచ్చింది. ఇక్కడ మనం డైరెక్ట్ చూసుకుంటే సింపుల్, మీకు మనీ సర్క్యులేషన్ గురించి ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళు అంటే మనం జాయిన్ కావాలి, డబ్బు కట్టాలి, మన డౌన్ లో ఒక ఇద్దరిని జాయిన్ చేయాలి, సేమ్ వాళ్ళతో డబ్బులు కట్టించాలి. అది 5,000, అది 10,000, 5,000, 50,000 ఎంత అని కావచ్చు, మనం కట్టాలి, సేమ్ వాళ్ళతో కట్టించాలి. అక్కడ ప్రొడక్ట్ ఉండదు, ప్లాన్ ఉండదు, ఏం ఉండదు, జస్ట్ కట్టాలి, కట్టించాలి. అంటే మనం మన జుట్టు ఒక చేతులు ఉండాలి, రైట్. సో వాళ్ళు ఇంకో ఇద్దరు జుట్టు పట్టుకోవాలి. సో ఇలా సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ కి వచ్చరికి సో వాళ్ళ చేతిలో ఏంటంటే చుట్టూ పెడతారు. సో ఇది 1990 నుండి 2014 వరకు ఇది చాలా చాలా ఇష్టరాజ్యంగా మనకు ఇండియాలో జరగడం జరిగింది. సో ఈ మనీ సర్క్యులేషన్ ద్వారా చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో ఎందుకు మరి జరిగింది అంటే సింపుల్, ఇండియాలో ఎలా ఉంటుందంటే పని చేయొద్దు, రైట్. సో ఈ కష్టపడకుండా డబ్బు రావాలి, ఈజీ మనీ. సో ఇప్పుడు కూడా చూడండి, చాలా మంది ఏమంటారంటే ఈ తిరగడం నాతో కాదు, ఈ చెప్పడం నాతో కాదు, ఇక్కడ రిజెక్ట్ చేస్తున్న వాళ్ళని ఒప్పించడం నాతో కాదు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒకసారి 10,000 కడతా, ఒకసారి 50,000 కడతా, ఒకసారి 1,00,000 కడతా, ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వస్తాయి కదా అని చెప్పి ఆలోచనతోని ఈ సిస్టమ్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. అంటే పని చేయని చేత గాని వాళ్ళందరూ సో దీనికి కనెక్ట్ అయ్యి రీసెంట్ గా, ఎవరు తప్పుగా అనుకోవద్దు, రీసెంట్ గా మా జగిత్యాలలో 1,700 కోట్ల స్కామ్ జరిగింది మా ఊరు నుంచి, రైట్. స్టిల్ మా ఊరు నుంచే 6 కోట్ల రూపాయలు, రైట్, 6 కోట్ల రూపాయలు సో అండ్ సో కంపెనీలో పెట్టడం జరిగింది. సో వాళ్ళందరూ ఇప్పుడు చాలా తక్కువ స్టేజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అమౌంట్ పెట్టి ఈ రోజు బాధపడుతున్నారు. సో అప్పులు తీసుకొచ్చి పెట్టారు, డబ్బులు వస్తాయని ఒక ఆశతోని, అంటే అత్యాశ, దాన్ని ఏమంటారు అంటే ఒక అలాంటి ఆశతోని వచ్చారు చాలా మంది, రైట్. సో కాబట్టి నేనేమంటున్నానంటే సో ఇది ఇలా జరగడం ద్వారా జనాలకు ఏమనిపిస్తుందంటే ఒక మైండ్ సెట్ వెళ్ళిపోయారు వాళ్ళందరూ, రైట్. సో కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సో మీకు ముందు ముందు అర్థమవుతుంది. సో ఇది చైన్ సిస్టమ్ అంటారు. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో 2014 డిసెంబర్ 4 సో న్యూఢిల్లీలో, రైట్. సో మనకు రామ్ విలాస్ పాండే గారి ఆధ్వర్యంలో డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఫస్ట్ మీటింగ్ జరిగింది, రైట్. సో ఈ ఇండస్ట్రీని ఎలా గ్రో చేయాలి, రైట్. సో దీనికి సంబంధించిన మన నియామకాలు అంటే ఒక గైడ్లైన్స్ ఎలా తీసుకురావాలి అని చెప్పి సో అప్పుడు ప్రభుత్వం ఏదైతుందో 2004లో అనుకుంది. సో అప్పుడు ఒక స్ట్రాటజీ స్టార్ట్ చేసింది. ఎప్పుడు 2014 డిసెంబర్ 4 నాడు, రైట్. సో న్యూఢిల్లీలో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో వీళ్ళు ఉన్నారు. సో అందులో కేంద్ర మంత్రి ఎవరైతే మన కన్జ్యూమర్ మంత్రి ఉన్నారో ఇతను రామ్ విలాస్ పాండే గారు ఉన్నారు. సో వీళ్ళు కలిసి ఒక కమిటీ వేశారు. ఏం వేశారంటే సో విదేశాలకు వెళ్ళి అక్కడ యూత్ అండ్ అక్కడ ఉన్న ఉమెన్స్, అక్కడ ఉన్న ప్రజలు ఎలా డైరెక్ట్ సెల్లింగ్ చూస్తున్నారు, సో దాని యొక్క పద్ధతులను తెలుసుకొని రావడం జరిగింది. వీళ్ళు కమిటీ వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ స్కీమ్లు ఆపాలి. సో వీళ్ళు కమిటీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నకిలీ స్కీమ్లు ఆపాలి. ఎందుకంటే మంచి స్కీమ్లు మంచిగా చేసిన నెట్వర్క్ మార్కెటింగ్ ఏవైతే ఇవి ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి సో నకిలీ స్కీమ్లు ఆపాలి. మనీ సర్క్యులేషన్ కావచ్చు, పిరమిడ్ స్కీమ్ తో నడుస్తున్న మోసాలు కావచ్చు, సో డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరు చెప్పుకొని చాలా మోసాలు చేస్తున్నారు. సో వీటిని ఆపాలి, నిజమైన కంపెనీని రక్షించాలి, రైట్. సో ఇది మన పోలీసులకు కావచ్చు, కేసులు ఏవైతే వాటిని వీటిని సెట్ చేయాలని చెప్పి మెయిన్ గా వినియోగదారులకు రక్షణ ఇవ్వాలి. అంటే మనలాంటి కస్టమర్లు ఎవరైతే వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో సో ఎవరైతే ప్రజలు డబ్బులు పెట్టి సో సురక్షితంగా ఉండాలి, సో రీఫండ్ పాలసీ ఉండాలి, సో రైట్. ఇలాంటి ఒక స్ట్రాటజీస్ స్టార్ట్ చేశారు వీళ్ళు. అండ్ గవర్నమెంట్ సంబంధించిన గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. సో అన్ని రాష్ట్రాలకు కలిపి దాన్ని ఒకే విధంగా నడవాలి. డిఫరెంట్ ఇప్పుడు మన ఇండియాలో చాలా 29-30 రాష్ట్రాలు ఉన్నాయి కదా. సో డిఫరెంట్ ఉండకుండా మన రాష్ట్రాలన్నీ ఒకే విధంగా నడుస్తున్నట్టు గైడ్లైన్ తీసుకురావాలి, రైట్. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ఉద్యోగ అవకాశాలు పెంచాలి. సో మనం చూస్తున్నాం, లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యోగాలు లేవాలని చెప్పి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ తీసుకున్నాం, రైట్. కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలా ఆశతో ఉన్నాము. సో స్టిల్ ఇప్పటికి కూడా రావట్లేదు. రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా కూడా ఉద్యోగాలు రావు. ఎందుకంటే లేవు, అక్కడ అవకాశమే లేదు. రేపు మనం సీఎం అయినా మనం పిఎం అయినా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. సో కాబట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి సో మెయిన్ కంటెంట్ తో సో డైరెక్ట్ సేవింగ్ చాలా మంది ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సో ఈ ఇండస్ట్రీ సో వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. సో అప్పుడు 2014 ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2014 డిసెంబర్ 4 నాడు మనకు
వీళ్ళు ప్లాన్ చేశారు. 2014 డిసెంబర్ 4 నాడు కమిటీ వేశారు. అండ్ 2016 రైట్ 2016 సెప్టెంబర్ 9 చూడండి 2016 సెప్టెంబర్ 9 నాడు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. అంటే ఓన్లీ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి ఒక గైడ్ లైన్స్, అంటే ఒక 2 సంవత్సరాలు దీన్ని అధ్యయనం చేసిన తర్వాత ఇలాంటి కంపెనీలు తీసేయాలి, ఇలాంటి కంపెనీలు ఉండాలి అని చెప్పి జస్ట్ ఒక ఉండాలి తీసేయాలి ఇలాంటి ఒక మాట్లాడుకోవడం జరిగింది. సో దాన్ని ఏం వేరే కాదు. సో అలా మనీ సర్క్యులేషన్స్ కావచ్చు, పిరమిడ్ స్కీమ్స్ కావచ్చు నిర్దేశించారు. సో ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఉండాలి. సో ఇలా ఒక పాలసీ తీసుకొచ్చారు. సో అప్పుడు 13 పేపర్లు గైడ్ లైన్స్ తీసుకొచ్చారు 2016 సెప్టెంబర్ 9 రైట్. ఇది ఫస్ట్ జరిగిన గవర్నమెంట్ ఇస్తున్న ఫస్ట్ నిర్ణయం రైట్. సో ఆ తర్వాత దాన్ని మెల్లిగా 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 సవరణ చేసుకుంటూ మళ్ళీ 2021 డిసెంబర్ 28 సో అప్పుడు గవర్నమెంట్ దీనికి గెజిట్ ఇవ్వడం జరిగింది. సో లా చేయడం జరిగింది. సో దీనికి చట్టం తీసుకురావడం జరిగింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అని చెప్పి 2021 డిసెంబర్ 20 నాడు గవర్నమెంట్ దీనికి ఒక గెజిట్ ఇచ్చింది. అంటే దీనికి ఒక చట్టం చేసింది. సో ఆ తర్వాత చాలా మంది జనాలు దీన్ని నమ్మడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెకండ్ ఇన్కమ్ కోసం చాలా మంది ఆల్రెడీ టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, తర్వాత ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎస్ఐలు, ఎస్పీ చాలా మంది ఎంప్లాయీస్ పార్ట్ టైం బిజినెస్ గా దీన్ని టేకప్ చేస్తున్నారు. సో ఎందుకు టేకప్ చేస్తున్నారంటే వాళ్ళకు క్లారిటీ ఉంది. ఇంతకుముందు 2004 ముందు పింఛన్ ఉండేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. సో 2004 తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి పింఛన్ తీసేసింది కాబట్టి ఫ్యూచర్ లో మనకు రిటైర్మెంట్ తర్వాత ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలని చెప్పి ఆలోచనతోని సో వాళ్ళున్న హెల్తీ టైంలోనే వాళ్ళ దగ్గర టైం లోపలనే సెకండ్ ఇన్కమ్ కోసం వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర టైం ను వీళ్ళు కేటాయించడం జరుగుతుంది. ఎప్పుడు 2021 డిసెంబర్ 20 తర్వాత గవర్నమెంట్ ఒక అప్రూవల్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళకు ఒక హోప్ కలిగింది, ఒక నమ్మకం కలిగింది. సో అప్పటి నుంచి చాలా మంది ఎంప్లాయీస్ రావడం జరుగుతుంది. సో అక్కడ చేసిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే 2021లో ఆ రూల్స్ లో ముఖ్య ఒక 10 పాయింట్స్, మెయిన్ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం భారతదేశంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అంటే వేరే దేశం నుంచి వచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫస్ట్ వన్. అండ్ రెండోది ప్రతి ప్రొడక్ట్స్ 30 రోజుల లోపల కస్టమర్ నచ్చకపోతే రిటర్న్ పాలసీ ఉండాలి రైట్. ఆ గెజెట్ లో ఉన్నది. పిరమిడ్ స్కీమ్ అండ్ మనీ సర్క్యులేషన్ ఏవైతే ఉన్నాయో 100% నిషేధించారు, బ్యాన్ చేసారు వాటిని రైట్. సో తర్వాత జాయినింగ్ మీద ఆదాయం రావద్దు, ప్రొడక్ట్ అమ్ముతేనే ఆదాయం రావాలి. అంటే నేను 10 మంది జాయిన్ చేసిన డబ్బు రావాలి, 20 మంది జాయిన్ చేసిన అట్లా కాదు, డబ్బు రాదు. మీరు ఎంత ప్రొడక్ట్ సేల్ చేస్తారో దానిపైన మీకు డబ్బు రావాలి. సో అలా చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ఐడి కార్డు ఉండాలి ఖచ్చితంగా. అది కంపెనీ ఐడి కార్డు ఇవ్వాలి అని చెప్పి ఐడి కార్డు కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో కంపెనీ వెబ్సైట్ ఉండాలి, ఆ వెబ్సైట్ లో అన్ని వివరాలు పెట్టాలి. సో అది కూడా పెట్టడం జరిగింది. సో తర్వాత కస్టమర్ కేర్, అంత ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనకైనా ప్రాబ్లం వస్తే మనం కంపెనీ సిఇఓ కానీ, కంపెనీ ఎండి కానీ, సో కంపెనీ యొక్క మెయిన్ ప్రతినిధులతో మనం మాట్లాడలేము. సో మన ప్రాబ్లాన్ని మనం కస్టమర్ కేర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ చేసి మన ప్రాబ్లం చెప్పడానికి ఒక అధికారిని పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ మన యొక్క డేటా రైట్, మన యొక్క ఆధార్, ఓటర్ ఐడి ఏవైతే ఉన్నాయో మన డేటాను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అది కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటి ఇవన్నీ కండిషన్స్, ఇవి జస్ట్ నేను మెయిన్ చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. సో మెయిన్ ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ ఉంటేనే అది డైరెక్ట్ సేలింగ్ లో మంచి కంపెనీ అన్నట్టు. ఈ కండిషన్స్ ఏవి కూడా వర్తించకపోతే, అంటే వీటిని ఏవి కూడా వాళ్ళు వీటిని ఫాలో చేయకపోతే అది ఫేక్ కంపెనీ. అది ఏదో ఒక రోజు బయట అంటే కంపెనీ మన గవర్నమెంట్ గుర్తిస్తుంది, దాన్ని తీసివేయడం జరుగుతుంది. సో ఇలాంటి పాలసీ తీసుకొచ్చింది. సో అప్పుడు ఇవి ఏవైతే పాటిస్తారో వాళ్ళకు గవర్నమెంట్ ఒక అప్రూవల్ ఇవ్వడం జరిగింది రైట్. సో వాళ్ళకు ఒక మంచి కంపెనీ గుర్తు ఇవ్వడం జరిగింది. సో ఇది కంపెనీ గెజిట్ ఇవ్వడానికి ముందు చేసిన యొక్క మెయిన్ ఇది. అండ్ తర్వాత 2023లో మళ్ళీ ఒక సవరణ చేశారు, చిన్న సవరణ. ఆ సవరణలో ఏంటంటే మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 21లో డైరెక్ట్ సేలింగ్ ద్వారా ఏవైతే అమ్మకాలు జరుగుతున్నాయో అమ్మిన వాళ్ళకు మాత్రమే దాని ఏమంటారు మన ఎగ్జాంపుల్ కమిషన్ రావాలి. అంటే ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను 1 లక్ష రూపాయల ప్రొడక్ట్ అమ్మినాను. సో ఆ 1 లక్ష రూపాయల ప్రొడక్ట్ మీద నాకు కమిషన్ రావాలి. అది డైరెక్ట్ సేల్ లో ఇంతకుముందు 2021లో ఏదైతే గెజిట్ లో పెట్టిన మ్యాటర్, 2021 గెజిట్ లో నేను ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నా, అంటే 1 లక్ష రూపాయల ప్రొడక్ట్ అమ్మినా, ఆ ప్రొడక్ట్ కు
నేను కమిషన్ తీసుకోవాలి, అది పాయింట్ అప్పుడు ఉన్నదంలో. సో దాన్ని సవరణ ఏం చేశారంటే, నేను అమ్మడం కాదు, నేను నా టీంతో అమ్మినా కూడా నేను కమిషన్ తీసుకోవచ్చు అని 2023 జూన్ 21లో మళ్ళీ చిన్న సవరణ చేశారు. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, మన మొక్కలమే అమ్మితే అదేమైతుంది, ఫ్యాషన్ కాదు, అది యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. నేను నా టీంతో కూడా అమ్మి, అంటే నా టీంను ఎడ్యుకేట్ చేసి నా టీంతో బిజినెస్ చేపించడం ద్వారా నేను కూడా కమిషన్ తీసుకోవచ్చు అని ఒక మార్పు తీసుకురావడం జరిగింది. సో ఇది 2023 జూన్ 21 నాడు జరిగిన సవరణ. అండ్ రీసెంట్ గా 2024-25లో జరిగిన ఒక చిన్న సవరణ ఏంటంటే, సో అప్పుడు సో మెయిన్ గా అంటే ఎంఎల్ఎం ఏవైతే మనీ సర్క్యులేషన్ ఉన్నాయో వీటి మీద 100% అంటే ఇవి మనీ సర్క్యులేషన్, ఇవి ఎంఎల్ఎం, ఇవి లెఫ్ట్ రైట్, ఇవి పిరమిడ్ స్కీమ్, అంటే ఏవైతే ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయో వీటిని కఠినంగా శిక్షించడం స్టార్ట్ చేసింది. అంతకుముందు ఆ కంపెనీలు దొరికితే అవి బ్యాన్ చేసినాయి, కంపెనీలను బ్యాన్ చేసినాయి, అంతే తప్ప చట్టపరంగా ఎలాంటి కేసులు పెట్టి ఇట్లా ఇబ్బంది పెట్టలే. కానీ 2024-25లో ఏం చేసిందంటే గవర్నమెంట్, ఇప్పుడు అంటే ఇలాంటి కంపెనీలు ఏమన్నా గ్రౌండ్ లో కనిపిస్తే వాటి మీద కేసు వేయడం జరుగుతుంది, రిమాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అసలు అంటే అవసరమే లేదు ఇక. సో అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. తర్వాత రెండో వచ్చేసి జిఎస్టీ కావచ్చు, సో ట్యాక్స్ చెకింగ్ కావచ్చు, అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మీద చెకింగ్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ మీద చెకింగ్ కావచ్చు, వెరిఫికేషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. అండ్ ఇంకొకటి ఇన్కమ్ సంబంధించిన క్యాల్కులేషన్స్ ఏమైనా ఫేక్ ఉన్నా అట్లా ఇట్లా ఏమున్నా సో యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో మెయిన్ గా మనందరికి గుర్తుండాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, కేవైసీ కావచ్చు, రైట్, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, పాన్ డీటెయిల్స్ కావచ్చు, ఏమన్నా తప్పులున్నా, వన్ అంటే ఒక్క అక్షరం తప్పున్నా మీ కేవైసీలో, మీ డేట్ ఆఫ్ బర్త్ లో, సరే మీ పేరులో కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ లో కావచ్చు, మీ ఊరు పేరులో కావచ్చు, రైట్, లేకపోతే మీ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ లో కావచ్చు, పాన్ లో సంబంధించిన డీటెయిల్స్ లో కావచ్చు, ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉన్నా కేవైసీ అప్రూవల్ అవ్వట్లేదు. అంతకుముందు అయింది, 2024-25 తర్వాత అప్రూవల్ అనేది ఆపేసింది. అంటే గవర్నమెంట్ దీని మీద స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం జరిగింది. అన్ని సరిగ్గా ఉంటేనే అప్రూవ్ చేయాలి అని ఒక స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ చిన్న సవరణ జరగడం జరిగింది, రైట్. సో 23లో అండ్ 24-25లో ఈ రెండు సవరణలు చాలా ఇంపార్టెంట్, చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోవాలి. మనందరం మెయిన్ గా ఎవరికైనా చెప్పేటప్పుడు ఇది చెప్పాలి మెయిన్ గా, ఏది అంటే గెజిట్ ఎప్పుడైతే వచ్చిందో మనకు, రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. 2021లో వచ్చిన గెజిట్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని గురించి మన డౌన్లైన్స్ కావచ్చు, మనం బిజినెస్ లో చెప్పాలి. సో మీరు చూసారు ఇవన్నీ చాలా విషయాలు, డైరెక్ట్ సెల్లింగ్ మార్గదర్శకాలు అని చెప్పి, ప్రత్యక్ష అమ్మకాల ద్వారా ప్రోత్సాహం అని చెప్పి, తర్వాత వాటా అని చెప్పి, చాలా ఇవన్నీ మనం ఆల్రెడీ చాలా పత్రికల్లో చూసినాము, చాలా పేపర్ స్టేట్మెంట్ లో చూసినాము, చాలా మంది ఆల్రెడీ స్టేటస్ పెట్టుకున్నారు. వీటి గురించి మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక స్టేట్మెంట్ వచ్చింది అంటే, ఒక పేపర్ న్యూస్ వచ్చిందంటే అంత ఈజీగా రాదు, రైట్. సో ఇవాళ రేపు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే ప్రమోషన్ కోసం డబ్బులు అడుగుతారు, కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినాయంటే అర్థం చేసుకోండి. సో ఇండియా, మన తెలంగాణలో కాదు, సో ఇంటర్నేషనల్ కూడా వచ్చింది. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చాలా చూసాము, ఇవన్నీ తెలుసు మనకు. సో ఇలాంటి ఆర్టికల్ చాలా వచ్చాయి, నేను ఒక రెండు మూడే మీకు చూపించడం జరుగుతుంది. సో రీసెంట్ గా, రైట్, మన అప్లైన్ అండ్ జయరాజశేఖర్ సార్ అండ్ కిరణ్ సార్, తర్వాత జిల్లా సార్ అండ్ చందు, మీ అందరం కలిసి సో ఈవెంట్ కి వెళ్ళడం జరిగింది. ఈవెంట్ వచ్చేసి మనకు జేఎస్ రంజన్ గారు కావచ్చు అండ్ చౌహాన్ కావచ్చు, మన ఐపీఎస్ చౌహాన్ కావచ్చు. సో వీళ్ళిద్దరు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి అయితే వీళ్ళు ఒక కన్క్లూ పెట్టడం జరిగింది. ఈ కన్క్లూలో మేము అందరం వెళ్ళాము, రైట్. ఒక 150-200 మంది మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ఈ మీటింగ్ మేము వెళ్ళిన తర్వాత ఇంకా మాకు ధైర్యం వచ్చింది. ఇండియాలో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి, తెలంగాణలో కూడా కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి, కానీ ఇన్ని కంపెనీలలో జస్ట్ ఒక 17 మాత్రమే గవర్నమెంట్ రూల్స్ కు తగ్గట్టు నడుస్తున్నాయి. మిగతా కంపెనీలు అన్ని ఫ్రాడ్ కంపెనీలు. సో మీరు మీ డిస్ట్రిబ్యూటర్స్ ని సరిగ్గా చూసుకుంటూ, ఏవైనా మీ దగ్గరికి మీకు తెలిసిన ఏవైనా ఫ్రాడ్ కంపెనీస్ మీకు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి, సో వాళ్ళు మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2004 సెప్టెంబర్ 13 నాడు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మేము హైదరాబాద్ లో తాజ్ డెక్కన్ హోటల్లో వెళ్ళడం జరిగింది. ఒక్కరికి టికెట్ 15,000 టికెట్ ఒక్కరికి. ఆ టికెట్ అమౌంట్ కూడా కంపెనీ భరించడం జరిగింది, మేము ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. సో అర్థం చేసుకోండి గవర్నమెంట్ దీనికి ఎంత పెద్ద పెట్టేస్తుందో ఒకసారి ఆలోచించండి. సో ఇది వాస్తవాలు, ఇది ఫ్యూచర్, అంటే ఇది 100% నిజాలు, రైట్. సో ఎవరో ఎక్కడో చెప్పడం కాదు, మేమే వెళ్ళి విన్నాము, కళ్ళ చూసాము. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ మాట్లాడేదంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది రియాలిటీ, రైట్. సో ఇప్పటిదాకా నేను చెప్పింది ఏదైతుందో ఇది మెయిన్ ఫ్యాక్ట్. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానని చూడండి, ఇది 2020 ఎగ్జాంపుల్ ఇది, రైట్. సో
ఇంటర్నేషనల్ లో డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక లైన్ లో మీరు చూసుకుంటే ఇవి కంట్రీస్, రైట్? సో 1 minute, సో మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇక్కడ మీకు చూస్తున్న ఇవన్నీ కంట్రీస్, రైట్? సో ఇక్కడ చూస్తున్న ఇవన్నీ కంట్రీస్, ఇక్కడ ఇంకోటి ఇవి వచ్చేసి ఇవన్నీ పాపులేషన్, అంటే ఆ దేశాలలో ఉన్న జనాలు, రైట్? ఇక్కడ మీరు చూస్తుంది ఇవన్నీ టర్నోవర్, ఓకేనా? సో ఇది 2020లో నేను తీసుకున్న డేటా, రైట్? ఇక్కడ మీరు అమెరికా చూసుకుంటే 32 కోట్ల జనాలు ఉన్నారు. సో అక్కడ టర్నోవర్ చూసుకుంటే 2,12,550 కోట్ల టర్నోవర్ జరిగింది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా. 2020లో నేను మాట్లాడుతున్నా. సో ఇక్కడ మీరు ఇవన్నీ చైనా, జపాన్, కొరియా ఇవన్నీ చూడండి. మీరు ఇక్కడ సింపుల్ గా మనం ఒక అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, మలేసియా జనాభా 3 కోట్లు. సో టర్నోవర్ చూసుకుంటే 30,550 కోట్ల టర్నోవర్ 2020లో. మన కిందనే మలేసియా కిందనే ఇండియా ఉంది, రైట్? ఇండియా యొక్క జనాభా 132 కోట్లు 2020లో. టర్నోవర్ చూసుకుంటే 7,800 కోట్ల టర్నోవర్. అంటే ఎంత తక్కువ టర్నోవర్ జరుగుతుందో చూడండి. జనాలు ఎంత ఉన్నారు, టర్నోవర్ ఎంత జరుగుతుంది. సో ఇది 2020 వాస్తవాలు. సో 2020లో జరిగిన నెట్వర్క్ మార్కెటింగ్ లో జరిగిన టర్నోవర్. ఇక్కడ మీకు 2025లో చూడండి, నేను మళ్ళీ ఒక డేటా తీసుకున్నాను. సో ఇక్కడ మీరు అమెరికా జనాభా 32 కోట్లు ఉంది. టర్నోవర్ చూసుకుంటే 2,88,342 కోట్ల టర్నోవర్ జరిగింది, రైట్? సో ఇక్కడ మీరు సేమ్ మలేషియా జనాభా చూడండి, మనం ఎంత చెక్ చేసినాము. జనాభా వచ్చేసి 3 కోట్ల జనాభా ఉన్నారు. టర్నోవర్ చూసుకుంటే 84,660 కోట్ల టర్నోవర్ జరిగింది. అంటే ఒక 5 సంవత్సరాల గ్యాప్ లో, రైట్? ఇక్కడ మీరు ఇండియాను చెక్ చేయండి. జనాభా 143 కోట్ల జనాభా ఉంది ఇండియాలో 2020 లెక్కల ప్రకారం చూసుకుంటే. టర్నోవర్ పరంగా చూసుకుంటే 21,282 కోట్ల టర్నోవర్ మాత్రమే జరిగింది. అంటే మీరు మలేసియా జనాభా చూడండి, వాళ్ళ టర్నోవర్ చూడండి, ఇండియా జనాభా చూడండి, వీళ్ళ టర్నోవర్ చూడండి, మన టర్నోవర్ చూడండి, ఎంత తక్కువ టర్నోవర్ జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ మీకు అర్థం కావాలి. సో ఇప్పుడే ఇంకా దీని యొక్క డెప్త్ స్టార్ట్ అయింది, రైట్? ఇప్పుడే దీని యొక్క గ్రోత్ స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం సీరియస్ యాక్షన్ తీసుకుంటే చూడండి, ఎప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు నా గురించి మాట్లాడతాను. సో ఈ టర్నోవర్ జరుగుతుంది, ఇప్పుడు నా ఇన్కమ్ 5 lakhs ఫర్ ఎగ్జాంపుల్. ఈ టర్నోవర్ కి అంటే 84,600 కోట్ల టర్నోవర్ జరిగే టైం ముందుంది, అంటే 100% రాబోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్యం గురించి అందరికి అవేర్నెస్ వచ్చింది, అండ్ డబ్బుల గురించి అందరికి అవేర్నెస్ వచ్చింది. సో చాలా మంది క్లారిటీ ఉంది. సో ఇక్కడికి వచ్చరికి నా ఇన్కమ్ మినిమం చెప్తున్నా, మినిమం 30 నుంచి 40 లక్షలు ఉంటుంది. సో నేను అలా డిసైడ్ అయ్యాను, 100% ఉంటుంది, రైట్? సో ఇది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క ఫ్యూచర్. సో మీకు ఒక్కసారి అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? సో ఇంకా మీరు నేను చెప్పిన విషయాలు మీకు ఏవైతే ఉన్నాయో మీరు క్రాస్ చెక్ కూడా వేసుకోవచ్చు, రైట్? ఏది కూడా మనం ఈజీగా నమ్మడానికి లేదు. ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్ లీడర్స్? సో ఇది మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ రైట్, ఇప్పుడు మెయిన్ పాయింట్స్, రైట్? ఇప్పటిదాకా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చాను. మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి, రైట్? సో ఎందుకు చేయాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి. ఇది రైట్, ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏదైతే ఉందో, ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైట్? ప్రతి 20 సంవత్సరాలకు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 20 సంవత్సరాలకు ఇద్దరు తగ్గారు ఫ్యామిలీస్. ఇక్కడ మీరు సంవత్సరాలు చూడండి, ఇక్కడ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. 2020, 40, 60, 80, 2000, రైట్? 2020 and 2030, రైట్? సో ఇక్కడ జనాలు మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్యామిలీలో భార్య భర్త ఇద్దరు ఉంటారు, అది కామన్. సో ఇక్కడ 10 మంది ఉన్నారు 20లో, తర్వాత 8 మంది, 6, 4, 2, ఇప్పుడు ఒకరే అవుతున్నారు. చాలా మంది తెలుసు, ఇప్పుడు మన పల్లెటూరులో ఇద్దరు ఉంటున్నారు, కానీ సిటీలలో చాలా తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకుంటున్నారు. అంటే ఇద్దరు ఉంటే సో ఖర్చు ఎక్కువ ఉంది ఒక ఆలోచనతో ఒక్కరు ఉంటున్నారు. సో ఇక్కడ మీరు ఖర్చు ఎక్స్ప్లెనేషన్ చూడండి. ₹1 ఉండేది అప్పుడు ఖర్చు, ఇప్పుడు 10, 100, 1000,
10,000. ఇప్పుడు మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది 2020 నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టైంలలో మన ఇన్కమ్స్ ఎంత ఉంది, రైట్, మన ఖర్చులు ఎంత అవుతుంది, ఇది మీకు తెలుసు. ఇప్పుడు 2030 జస్ట్ ఒక 4 ఇయర్స్ లో మనం 2030లోకి వెళ్తాము. ఇప్పుడు మన ఇన్కమ్ ఎంత ఉంది, 2030లో మన ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే 10,000 ఉన్న మన ఇన్కమ్ ఇప్పుడు ₹1,00,000 ఉండాలి, రైట్. సో ₹1,00,000 ఉంటే అప్పుడు ఇప్పుడు తర్వాత 10 లక్షలు ఉండాలి. సో ఇది ఉండే అవకాశం మనం చేస్తున్న పని లోపల ఉందా, ఇది వెరీ 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 ఇంపార్టెంట్, రైట్. సో వినడానికి ఈజీగానే ఉంటుంది, కానీ వాస్తవాలు ఆలోచిస్తే మనకు రియాలిటీ అర్థమవుతుంది, రైట్. సో మెయిన్ నేను ఏమంటానంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, కామన్ లైఫ్ అండ్ స్పెషల్ లైఫ్. సో కామన్ లైఫ్ అంటే ఎలా, ఒక బైక్, భార్య భర్తలు, ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు, సో ఇట్లా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆర్డరీ అంటే బస్సులు కావచ్చు, రైళ్లు కావచ్చు, సో ఇలాంటి లైఫ్ లో ఉంటారు. సో మెయిన్ గా ఒక చిన్న ఇల్లు, సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది కామన్ లైఫ్ అంటే ఇక్కడ కష్టాలు ఉంటాయని కాదు, లైఫ్ లైఫ్ గడుస్తుంది, ఉంటాము, ఓకే. సో స్పెషల్ లైఫ్, సో ఇలా లగ్జరీ ఉంటుంది, రైట్. సో ఫ్యామిలీతో టైం అండ్ మంచి ఇల్లు, మంచి టైం మన దగ్గర ఉంటుంది, రైట్. సో ఇక్కడ మీరు, రైట్, మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు 1 మినిట్, రైట్. ఒకసారి ఆలోచించండి, మీరు ఎక్కడ డిసైడ్ అవుతారు అనుకుంటారు ఒకసారి ఆలోచించుకోండి, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, సో చాలా 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 ఇంపార్టెంట్. సో మనకు ఎక్కడ అవకాశం ఉందని ఒక్కసారి గ్రహించుకోండి మీకు మీరు. సో రైట్. సో ఉద్యోగం అనేది మనకు తెలుసు ఎంత పెద్ద అయినా అది బానిసనే, రైట్. సో సింపుల్ గా చెప్తున్నాను, నేను కూడా ఒక నా లైఫ్ సింపుల్ గా చెప్తున్నాను. సో స్పెషల్ నుంచి మనం ఇక్కడికి వెళ్ళాలి అంటే ఒక 3 దారులు ఉన్నాయి. సో సింపుల్ గా రాజకీయం కావచ్చు, అది మనకు తెలుసు. సో గట్స్ ఉండాలి, అది మీకు అందరికీ క్లారిటీ ఉంది, రైట్. సో రీసెంట్ గా చాలా మంది వార్డ్ నెంబర్ పోటీ చేసే ఓడిపోయి చాలా బాధపడ్డాం మనం, ఓకే. సో నెక్స్ట్ గ్లామర్, రైట్. మనకు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఉంటేనే మనం ఇలాంటి స్టేజ్కి వెళ్తాం, అంటే ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రా లైఫ్కి వెళ్తాము. సో ఇది గ్లామర్ అవసరం. నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి ఏం కావాలి, చాలా మంది ఒక పెద్ద సవాల్, ఇది పెద్ద క్వశ్చన్, రైట్. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకేం కావాలి, రైట్, ఏముంటే మనం ఆ లెవెల్కి వెళ్తాము. సో సింపుల్, ఇక్కడ నేనున్నాను, కామన్ లైఫ్ స్టైల్, ఇది నాదే ఫోటో. సో నేను వెస్ట్ రాకముందు, రైట్. సో ప్రజెంట్, సో ఈ లెవెల్ కి రావడానికి వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టీజ్ లో ఉండడం ద్వారా ఈ రోజు నేను ఈ లెవెల్లో ఉన్నాను. సో ఈ ఒక్కటి మీ అందరికి సేమ్ అవకాశం ఉంది. సో ఈ రోజు, రైట్. సో నా మీటింగ్ వచ్చి, రైట్, మీరందరూ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా ఒక 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్, సో చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు అనుకోవచ్చు, రైట్, మీరు అనుకోవచ్చు నాతో సక్సెస్ అవుతుందా, నేను గెలుస్తానా అని, రైట్. రీసెంట్ గా మనం ఒక T20 మ్యాచ్ చూసినాం మొన్న రీసెంట్ గా. సో మనం ఒక ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే 11 మంది సభ్యులు ఉంటారు, కానీ 11 మంది సభ్యులు 100% అందరు ఆడరు. అందులో ఒక్కరు ఆడినా, నలుగురు ఆడినా, 10 మంది ఆడినా ఆ టీం గెలిచిందంటే ఎంటైర్ టీం కి పేరు వస్తుంది. సో మనం కూడా మనం ఒక్కరమే చేస్తే బిజినెస్ లో డెవలప్ కాము, మన టీంలో లో ఎవరు వచ్చి మెరాకల్ చేసినా ఆ టీంలో మనం కూడా ఉంటాం కాబట్టి మనం కూడా గెలుస్తాము. సో కాబట్టి మీరు చేయడం ఇంపార్టెంట్ కాదు, మీరు టీంలో ఎవరు చేసినా మనము సో గెలిచే అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, రైట్. సో చివరిలో లాస్ట్ పాయింట్, సో మనం పాటించాల్సిన మెయిన్ పాయింట్స్, సో లీడర్స్ మనం పాటించిన మెయిన్ పాయింట్స్, 2 నుంచి 5వ డేట్ లోపల మీ సెల్ఫ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. సో 14వ డేట్ నుంచి, సో 14వ డేట్ లోపల మీ డౌన్ లో ఉన్న సిఎన్సి ఎవరైతే ఉందో వాళ్ళందరినీ ఫాలో అప్ చేయండి. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ లోపల మీ సైడ్ వాల్యూమ్స్ లో క్లోజ్ చేసుకోండి. సో తర్వాత 14th 26 లోపు ఎవరైతుందో మీరు కొత్త జాయినింగ్ తీసుకురండి అండ్ ఎల్ఓబిస్ లో ఫోకస్ చేయండి. అండ్ 26 to 30 31 లోపల మీ టీమ్ ను ఫాలో అప్ చేయండి. సో నెక్స్ట్ ఏదైనా మిస్టేక్ జరిగితే 1వ డేట్ లోపల అడ్జస్ట్ చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్. మీరు ఇలా ఒక ప్లాన్ కొద్ది వస్తేనే బెస్ట్, ఆగమాగమై లాస్ట్ లో బిజినెస్ చేస్తా అంటే అది ఫ్యూచర్ ఉండదు. సో ఇది నా సలహా మాత్రమే, ఆ తర్వాత మీ ఇష్టం. సో రైట్ లీడర్స్, సో నెక్స్ట్ మంత్ మీరు ఏం ప్లాన్ చేసుకున్నారో చేసుకోండి, రైట్. చిన్న స్టోరీ, ఇది అందరికి అవసరం అనుకుంటున్నా నేను, రైట్. ఇక్కడ ఇద్దరు పని చేస్తున్నారు, రైట్. ఇక్కడ ఇద్దరు పని చేస్తున్నారు. సో ఒకరి జీతం వచ్చేసి 15,000 రూపాయలు, ఇంకో జీతం కూడా 1000 రూపాయలు ఉంటుంది. సో వీళ్ళిద్దరు పైన ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, సో అతను కింద ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను, ఇద్దరి జీతం 1000 రూపాయలే రోజుకి. సో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంది కాబట్టి అతను రిస్క్ లో ఉండి కూడా పెయింట్ వేస్తున్నాడు. సో అతనికి నమ్మకం లేకపోతే
ఆ 1000 రూపాయల కోసం కాదు, అసలు ప్రాణం మీద ఇంపార్టెంట్ అది పనిచేయడు. సో నేనేమంటున్నా అంటే మీరు ఏదన్నా చేయాలనుకున్నా, రైట్, మీరు ఏదైనా చేయాలనుకున్నా ఒక నమ్మకంతో రండి, ఒక నమ్మకంతో చేయండి. సో ఈ సిస్టమ్ లో 100% సక్సెస్ అవుతారు. సో టైం ఎక్కువైంది కాబట్టి నేను కొంచెం స్పీడ్ చేసిన. సో థ్యాంక్ యూ సో మచ్. మనందరం 3 తరాల జనరేషన్ బిజినెస్ లోకి వచ్చాము. సో కాబట్టి మీరందరూ సీరియస్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎంటైర్ నా టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ టు రజన్. సో సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అసలు. చాలా మందికి అంటే ఏదో మీటింగ్ జరిగింది కదా చెప్పాలి కదా అన్నట్టు కాకుండా నిజంగా ఈ రోజు చాలా మందికి వెలుగుతుంది. గ్రహణం రోజు గ్రహణం వీడాలి జనాలకి, ఈ రోజన్నా ఈ గ్రహణం చంద్రునికి పట్టింది, జనాలకు పోవాలి. సో లీడర్స్ నిజంగా మీరు విన్నది చాలా కొత్తగా ఉంటది ఈ రోజు అని నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ బయట వింటే, బయట మీటింగ్లలో ఇంత క్లారిటీ వినలేము, కూర్చోరాదు, గాలి గాలి. కాకపోతే ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ కరెక్టా రాంగా అనే ఒక కాన్సెప్ట్ అనేది చెప్పడానికి అంత సులువు కాదు. దానికోసం చాలా రీసెర్చ్ చేయాలి. దానికోసం చాలా, నేను ల్యాప్టాప్ మీద కూర్చున్నప్పుడు ఒక పీపీటీ చేస్తే ఎట్లుంటుందో, సార్ పీపీటీ అంత పెద్ద చేసినప్పుడు మీకు అర్థం కావాలి దానికి ఎంత కృషి ఉందనేది. సో ఒకసారి అందరికీ మన తరపున సార్కు థ్యాంక్ యూ చెప్పుదాం చాట్ లో. అండ్ ఎవరైనా మాట్లాడేది ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మీకు క్లారిటీ ఉన్నా, సార్ తోటి మాట్లాడాలనుకునే డౌట్ ఉన్నా ఈ రోజు సెషన్ మట్టుకే. సో మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఒకరికి ఇద్దరికి ఇవ్వండి అంతే. జస్ట్ 2 to 3 మెంబర్స్ మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా సూపర్ లీడర్స్. సో సుమా నరసింహ గారు, మీరు అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి. సుమా నరసింహ, Okay, sir. మీకు Good morning. అన్మ్యూట్ వచ్చింది చూడండి. Good morning, sir. మహేష్ సార్. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్. ఈ రోజు మీరు చెప్పిన సెషన్ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా బాగా అర్థమైంది సార్. ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కి ఉన్న అంటే మార్కెటింగ్ మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు అనేది ఏ విధంగా తొలగించాలో మాకు అర్థం కాకపోయేది. నిజంగా ఈ రోజు చంద్రగ్రహణం కదా, సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డం వచ్చినట్టు మనకు నెట్వర్క్ మార్కెటింగ్ కును మనుషులకి ఉన్న అపోహ, ఆ సూర్యుడి సారీ చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి తొలగిపోయి మళ్ళా చంద్రుడు యథావిధిగా ఏ స్థాయికి అయితే వచ్చిందో మన నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఉన్న అపోహ కూడా ఈ రోజు మీరు ఆ విధంగా తొలగించారు సార్. ఎక్సలెంట్. అసలు ఇంతకుముందు జనాలకి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది అర్థం కాలేదు. మన లైఫ్ ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీకి మార్చుకోవాలంటే ఏ విధంగా మనం ముందుకెళ్లాలో ఈరోజు మీ సెషన్ ద్వారా మాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ షూర్, థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ రామకృష్ణ గారు, మీరు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Yes, sir. సార్ ఇలా good morning చేసి అండి, చాలా మాట్లాడండి. బాగుంది సార్. మేము కూడా చాలా డౌట్స్ తోటి ఉన్నాం. ఈ సేమ్ బయటికి వెళ్తే ఇవే ప్రాబ్లమ్స్ అన్ని, ఎవరు చూసినా అమౌంట్ కట్టాలా చేయాలా ఇట్లాంటి ఎన్నో చూసినాం, చాలా డౌట్స్ తోటి ఉన్నాం. ఇలా సూపర్ సార్, సూపర్ ఉంది సెషన్, చాలా క్లారిటీ ఇచ్చారు సార్. మీ కొంచెం వాల్యుబుల్ టైంని ఈ జూమ్ లో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ఇట్లా కొన్ని సెషన్స్ కూడా చెప్పాలి సార్. మాకు చాలా అంటే చాలా కావాలి మీ దగ్గర నుండి సబ్జెక్టు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. చాలా అంటే చాలా కావాలి సార్ మీ దగ్గర నుండి. థ్యాంక్ యూ సార్. మనం ఈ డిజిటల్ జూమ్ ని అందరం వాడుకుందాం. సో ఇంకా మంచి మంచి లీడర్స్ మన వాళ్ళు రెడీ ఉన్నారు సబ్జెక్టులతోని. ఈ జూమ్ ద్వారా మనం అవేర్నెస్ ఇచ్చే ప్లాన్ చేసుకుందాం. సో మా ఉద్దేశం ఏంటంటే మా దగ్గర సబ్జెక్ట్ మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. సో మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే మీ టీం తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక 100 మెంబర్స్ దాకా మనకు అవకాశం ఉంది. సో కానీ మనం వాళ్ళని ఫాలోఅప్ చేసే పద్ధతితో చేసుకుని కూర్చోబెట్టుకుంటే ఇంకొంచెం బెస్ట్, రైట్? సో థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ. చేద్దాం. థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఈ రోజు జూమ్కి వచ్చి అందరూ విన్నందుకు. సో నా ఉద్దేశం ఒకటే, నా సలహా ఒకటే మీకు, మన దగ్గర ఉన్న సబ్జెక్ట్ ని జనాలకు నేర్పించాలి, రైట్? అట్లా కాకుండా మీరు ఆధార్ కార్డు ఇవ్వండి, మీరు ఐడి చేసుకోండి, మీరు కొనుక్కోండి, మీరు వాడుకోండి, మీకు రిజల్ట్ వచ్చిన కదా, ఇవి ఇప్పుడు నడిచినాయి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను స్టార్ట్ అయింది 2020లో, రైట్? 20 నుంచి 21, 22, 23, 24 దాకా, అంటే లాస్ట్ 1 year దాకా మేము కూడా అలాగే చేసాము. మీకు లాగానే మేము కూడా అలాగే ఇబ్బంది పడ్డాము. సో మ్యాజిక్ ఏదో చేసుకుంటూ వచ్చినాము, ఇప్పటిదాకా నడిచింది. కానీ ఇప్పుడు స్టిల్ ఏం జరుగుతుందంటే
మనం ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ వాళ్ళు ఏమడుతున్నారంటే ఇలాంటివి చాలా వచ్చినాయి పోయినాయి, రైట్? ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పినన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి మనం ఆన్సర్ చేయాలంటే సబ్జెక్ట్ లేకపోతే సో వాళ్ళే హైప్ అవుతారు. సో కాబట్టి ప్లీజ్ మీరు మోటివేషన్ అనేది ఒక చూడకండి, సబ్జెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పిన 4 పాయింట్లు అయినా అంటే చిన్న పాయింట్స్ అయినా అవి ఎక్కువగా మనం నేర్చుకోవాలి, అవి మనకు మార్కెట్ లో యూజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ లీడర్స్ అండ్ థ్యాంక్ యూ రాజన్. సో మనం ఈ రోజు ఈ జూమ్ క్లోజ్ చేస్తున్నాం. రేపు మనకు శ్రీనివాస్ సార్ వస్తున్నారు, సో మన సబ్జెక్ట్ తోని. ఎల్లుండి రాజన్ వస్తున్నారు అండ్ మన భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. రైట్, అందరూ జూమ్ ని సరిగ్గా వాడుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజన్ లీవ్ చేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్, జూమ్ ని వాడుకుందాం. ఈ టైం అనేది నాలెడ్జ్ తీసుకోవడానికి చాలా ఎక్సలెంట్. సో ఈ రోజు సెషన్ కొత్త వాళ్ళు వింటే మీ పని సులభం అయిపోతుంది. ఫాలో అప్ చేసాక ఇబ్బంది పడండి, కానీ విన్న తర్వాత మీ ఎంట పడతారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ప్లీజ్ ఈ రోజుకి జూమ్ క్లోజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.